వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎవరైతే జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో, ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం అయితే కొన్ని టెక్నిక్స్ చెప్పబోతున్నాను. 5 ప్రూవెన్ టెక్నిక్స్ అండి. సో ఈ వీడియో మీకు పక్కా ఎవరైతే జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఒక జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మనకు ప్రిపరేషన్ కావచ్చు, కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత మెయిన్‌గా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది బాగా ఉండాలి. సో అప్పుడు మనకేమవుతుంది, మన కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ చేస్తుంది. సో మనకు దీనివల్ల మనం జాబ్ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలుగుతాం. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకు ప్రిపరేషన్ బాగా, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే. సో మళ్ళీ రిపీటేషన్ ఉంది ఈ 3. ఫస్ట్ మనకు నెక్స్ట్ ప్రూవెన్ టెక్నిక్స్ అన్నాం కాబట్టి మనం ఫస్ట్ రీసెర్చ్ ద కంపెనీ. సో మనం ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నామో ఆ కంపెనీ గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన అంటే మొత్తం అసలు కంపెనీ దేనికోసం వర్క్ చేస్తుంది, కంపెనీ మిషన్ ఏంటి, కంపెనీ ఏ వాల్యూస్ ఏంటి, కంపెనీ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏమిస్తుంది, తర్వాత కంపెనీ గురించి రీసెంట్ న్యూస్, తర్వాత మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారు కంపెనీలో, ఆ ఆర్గనైజేషన్లో మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నాను, రీసెర్చ్ ద కంపెనీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపెనీ గురించి మీరు ఏ కంపెనీకి అప్లై చేస్తారో ఆ కంపెనీ గురించి పక్కాగా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. తర్వాత వచ్చేసి నో యువర్ రెజ్యూమే. సో మనకు మీరు మీ రెజ్యూమే ఫస్ట్ కరెక్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలన్నా, మిమ్మల్ని వాళ్ళకి ఇంప్రెస్ కావాలన్నా ఫస్ట్ రెజ్యూమే అండి మీకు. ఎందుకంటే మీరు రెజ్యూమేని పెడతారు కదా అప్లికేషన్లో, ఫస్ట్ రెజ్యూమే. సో దాంట్లో మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, అచీవ్మెంట్ అనేది పెడతారు కదా, అవి మీరు డిస్కస్ చేయడానికి రెడీ ఉండాలి. మళ్ళీ మీరు ట్రూగా ఉండాలి. ఓకే. ట్రూగా ఉండాలి. ఒకసారి మీరు అబద్ధం పెట్టి వాళ్ళకి అక్కడ అర్థమైపోతుంది. సో మీకు వచ్చినవి మాత్రమే పెట్టండి, రిలవెంట్ స్కిల్స్ పెట్టండి. తర్వాత మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ మీ కెరీర్ గోల్స్ అనేటివి కరెక్ట్ వేలో చెప్పేటట్టు ఉండాలి. సో అవి మీరు కంపల్సరీ వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి. ఓకే. తర్వాత వచ్చేసి డ్రెస్ ఫర్ సక్సెస్. ఇప్పుడు చాలా వరకు మీరు అనొచ్చు ఆన్లైన్లో జరుగుతుందని, మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రొఫెషనల్గా వెళ్ళడానికి ప్రయత్నించండి. సో మనకు ఏంటి ఈ పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది ఈ డ్రెస్సింగ్ స్కిల్స్ బట్టి. సో మన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని, షూస్ కావచ్చు, సో ఇవన్నీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అవును, మరి అసలు ఈ డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే కుదరదా అంటే, సో మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలి. చాలామంది మీరు అడగండి ఎవరైనా ఉంటే. సో ఇది మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆఫ్లైన్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కూడా మీరు పైన ఫార్మల్ షర్ట్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ల్యాప్టాప్ ముందర కూర్చున్నప్పుడు మన షర్ట్ మనకు కరెక్ట్ వేలో ఉన్నా సరిపోతుంది. ఓకే. తర్వాత వచ్చేసి షో ఎంతూజియాజం అండ్ కాన్ఫిడెన్స్. సో మన ఈ జాబ్ రోల్ పైన, తర్వాత కంపెనీ పైన మన ఎంతూజియాజం అనేది వాళ్ళకి కనిపించాలి ఆ రోల్ పైన. సో ఈ త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ అనేది కనిపించాలి. సో మనకు కంపల్సరీ గుడ్ పోస్టర్ మెయింటైన్ చేయండి. కూర్చునేటప్పుడు కూడా కుర్చీ పైన కరెక్ట్ పోస్టర్ మెయింటైన్ చేయండి. ఓకే. ఐ కాంటాక్ట్ కూడా బాగా ఉండాలి వాళ్ళతోటి. కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో మళ్ళీ మాట్లాడింది కూడా క్లియర్గా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటి విధంగా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంపార్టెంట్ ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వన్స్ ఒకసారి జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో మీకు అర్థమవుతుంది. తర్వాత ఆస్క్ క్వశ్చన్స్. సో వాళ్ళు అడగమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగమంటారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సో మీరు కరెక్ట్ ఇన్సైట్ఫుల్ క్వశ్చన్ అడగడానికి ప్రయత్నించండి ఇంటర్వ్యూని. కంపెనీ యొక్క కల్చర్ కావచ్చు, టీమ్ డైనమిక్స్ కావచ్చు, తర్వాత మన గ్రోత్కి సంబంధించిన ఆపర్చునిటీస్ కావచ్చు, మీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో ముందే ప్రిపేర్ కండి. ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో సో మరీ క్వశ్చన్స్ బాగా అడగడానికి ప్రయత్నించండి. నాకు శాలరీ హైక్ ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా మీ రోల్కి సంబంధించి శాలరీ గురించి అడగాలి, తప్పలేదు. అది అలా ఏదైనా డౌట్ ఉంది, కానీ అనవసరమైన క్వశ్చన్స్ అడగకుండా మంచి క్వశ్చన్స్ అడగండి అని చెప్తున్నాను. మన కంపెనీ కల్చర్ గురించి కావచ్చు, డైనమిక్స్, మన ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లైక్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఏంటి, అలాంటి గురించి క్వశ్చన్స్ అడగండి. ఇవి మీ 5 టిప్స్ చాలా యూజ్ అవుతాయండి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీకు పక్కా ఈ వీడియో గుర్తుకొస్తుంది. మీకు ఈ టిప్స్ అనేటివి, టెక్నిక్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. సో మీరైతే ఈ ప్రూవెన్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మీరు జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర పెయిడ్ కంటెంట్ ఉంటుంది. లైక్ ఏంటి, మనం రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర. 1,999కి అందిస్తున్నాం. 200 అవర్స్ ప్లస్ కంటెంట్ అండి. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.